పవన్ కళ్యాణ్ కూడా అబద్ధాలు ఆడుతున్నాడు, ఆయన మాట మీద నిలబడుతున్నాడు. ఆయన అబద్ధం ఆడాడంటే నా పేరు ఇక్కడే కోసుకుంటా. ఆయన అబద్ధం ఆడటం, ఆయన అబద్ధం ఆడే వంశం కాదైంది. అసలు జనాల కోసం వచ్చాడు, ప్రజల కోసం వచ్చాడు, ప్రజల నాయకుడు. జన సమస్యలు తీర్చుకోవడానికి ఊరు తిరిగాడు. ఆయన ప్రజానాయకుడు. మరి జనాల్లోకి వెళ్తున్నాడు కానీ వాళ్ళకి ఏం చేయట్లేదు. మేమే ఏం చేయలేదు చూపించండి, ఏం చేయలేదు చూపించండి. ప్రతి ఒక్క న్యాయం ఎక్కడ ఏం జరిగింది అనేది ఆయన తిరుగుతూనే ఉన్నాడు. కూటమి ప్రభుత్వంలో ఉండి కూడా ఇప్పుడు ఆయన కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు. ఇప్పుడు సీఎం గా ఈయన దగ్గర ఉన్నాడు. ఆయనకి ఏం చేయాలి అనేది ఇటు ప్రభుత్వం తీసుకుంటున్నాడు, అటు సినిమా షూటింగ్ లో అది ఆ వచ్చే రూపాయి కూడా ప్రజలకే ఖర్చు పెడుతున్నాడు. ఆయన మాట్లాడటానికి మాత్రం ఎవడో సరిపోడో మళ్ళీ ఒక భూమి మీద కూడా పుట్టడం. అంటే విలాసాలు తిరుగుతున్నాడు డబ్బులు ఖర్చు పెట్టి గవర్నమెంట్ డబ్బులతో. గవర్నమెంట్ డబ్బులు అనేది నిరూపిస్తారా? నిరూపించండి. గవర్నమెంట్ డబ్బులు తీసుకుని విలాసాలు తిరుగుతున్నాడని చెప్పి పవన్ కళ్యాణ్ మా అన్న విలాసాలుగా ఖర్చు పెడతాం అనేది రుజువు చూపించండి. 4 మచ్చలో జగన్మోహన్ రెడ్డి మాటలు, ఆయన మాటలు మీరు నమ్మకండి. మా పవన్ అన్న విలాసాలుగా తిరుగుతున్నాడనే ఒక మాటని రుజువు చూపించండి. పేక్ కోసుకుంటాం అప్పుడే. ప్రజల మనిషి ఆయన, ప్రజా నాయకుడు, పెద్ద వయసు వచ్చిన ఆయన ఒక నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పెద్ద వయసు ఆయన ప్రభుత్వాన్ని ఏలాలన్నా